करने वाले नहीं है। इसीलिए हम लोग सब मिलके संसद से लेकर सड़क से लेकर संसद तक हम आवाज उठाए, दिल्ली गए, जंतर मंतर में हमारे आवाज सुनाए। इस बार जनगणना में जाति गणना करना ही पड़ेगा मोदी जी, नहीं तो फिर आप मैदान में नहीं आओगे। आने वाले चुनाव में ये मांगता। देश भर जितने भी पॉलिटिकल पार्टीज थे उस दिन आप लोग गवाह है। सब भारतीय जनता पार्टी एनडीए के लोग के अलावा बाकी के सब लोग आके जंतर मंतर में हमें मदद दिए। जो तेलंगाना राज्य सरकार ने जो कदम उठाया, सब लोग हमारे मदद किए, हम हमारे लोगों को तारीफ किए। మోదించలేదు। నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆ నివేదికను కాలగర్భంలో కలిపేసిండ్రు। ఈ 11 సంవత్సరాలు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు। కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన, దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండు ఈ దేశ ప్రజలకు। ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణనను ఏర్పాటు చేస్తాము, వివరాలు సేకరిస్తాము। అదేవిధంగా కేంద్రంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే జనగణనలో కులగణనను కలిపి సమాచారాన్ని సేకరించి ఇది ఒక ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే, ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు। ఈరోజు రాహుల్ గాంధీ గారితో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమనుండ్రి। వాళ్ళ నుంచి వచ్చే సూచనలను, వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను, ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళవచ్చు। ఇదే అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది। ఇవాళ దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది। నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పిండ్రు, తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్। ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి, తద్వారా పకడ్బందీగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసిండ్రు। రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ మనము అదేవిధంగా